కుక్క దగ్గరికి వెళ్ళి, కుక్క నువ్వు నాలుక పాసు తీయవు కదా, కానీ నాలుక మీద పాసు లేదు, వావ్ అని చెప్పి ఒక చాక్లెట్ ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పండి ఒకసారి, ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. పంది దగ్గరికి వెళ్ళి చాక్లెట్ ఇచ్చి కిట్ క్యాట్ ఐ లవ్ యూ సో మచ్ అంటే పంది ఒప్పుకుంటుందా? మీరు మాట్లాడతలేదు. కుక్క ఒప్పుకోలేదు, పంది ఒప్పుకోలేదు. కానీ ఆడపిల్ల మెసేజ్ పెట్టిన ప్రతి ఒక్కడికి ఒప్పేసుకుంటున్నావు, గులాబ్ పువ్వు ఇచ్చిన ప్రతి ఒక్కడికి ఊ అంటున్నావు, చాక్లెట్ పెట్టిన ప్రతి ఒక్కడికి క్రీమ్ బిస్కెట్కి ఓ పొలం అంటే వావ్ అని పడిపోతున్నావు. ఎందుకు యవ్వన బిడ్డలు పడిపోతున్నారో చెప్పన? సంఘములో పైన నాటబడ్డము కానీ సంఘములో, వాక్యములో, పరిశుద్ధతలో, దేవుని శిక్షణలో లోతైన అనుభవం లేదు కనుక మనుషులు పాపములో త్వరగా పడిపోతూ ఉన్నారు. అలా పడిపోకుండా ఉండాలంటే one individual must be going deeper and deeper in the proximity with Christ. క్రీస్తులో ఆ అనుభవంలో ఒక లోతైన అనుభవాన్ని మనం కలిగిన వారంగా ఉండాలి. ఈ గుణం యేసు ప్రభులో ఉంది గనక యేసు ప్రభు ఇచ్చే రక్షణను భక్తుడు దేంతో పోల్చారంటే బావిని రక్షణాధారమైన బావిగా పోల్చాడు. దేవునికి స్తోత్రం. అయ్యా నీవు నిత్యజీవపు ఓట, నిత్యజీవపు వాటర్ కలిగిన వాడివి, ఓ బకెట్ నీళ్ళు లాంటి వాడివి, బిస్లరీ వాటర్ అని చెప్పలే, నిత్యజీవపు ఓట, నిత్యము ఊరేటి ఓట అని పేతురు గారు అన్నాడు. యెషయా భక్తుడు కూడా రక్షణాధారమైన బావులు అని రక్షణ జీవితానికి పోల్చాడు. ఎందుకు బావి యేసు ప్రభుకు పోల్చబడిందంటే, బావి మామూలుగా మనం తవ్వామంటే తేమ వస్తుంది. తేమలో ఉన్న తాగుతాడా? ఇప్పుడు మామూలుగా తవ్వామనుకోండి, మట్టి కొంచెం తేమతో తాగుతామా? ఇంకా కొంచెం తవ్వండి, బురద వస్తుంది, తాగుతారా? తాగరు. మరి బావిని లోతుగా తవ్విన తర్వాత మంచి నీరు ఊరుతుంది. ఎందుకంటే దేవుడు బావి చేతన ఎందుకు పోల్చబడ్డాడంటే, దేవుడు పైన దొరికేవాడు కాదు, దేవుడు ఒడ్డున మాత్రమే ఉండేవాడు కాదు. దేవుడిచ్చే బావిలో నిత్య జీవపు ఊట సంపాదించాలంటే మనం ఆయనలోనికి బావి వలె లోతైన అనుభవాన్ని కలిగిన వారంగా ఉండాలి. చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమపరచాలి.